పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటమే లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని బీబీఎస్ మున్సిపల్ స్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేసి అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధికి ఓ దాత 5,50,00,000 రూపాయల సిఎస్ఆర్ నిధులను కేటాయించారని మంత్రి చెప్పారు. అత్యాధునిక ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్స్ తో కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగర వ్యాప్తంగా 15 మున్సిపల్ హై స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో 4 హై స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒకటి విఆర్ హై స్కూల్ నేను చదివింది. సరే, గత ప్రభుత్వం ఆ స్కూల్ని మూసేసింది పూర్తిగా. దాన్ని మళ్ళా అటు మా పిల్లలు మరి ఎన్సీసీ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ఆ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డెవలప్ చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. షార్ట్ పీరియడ్లో కేవలం 4 నెలల్లోనే ఆ స్కూల్ మొత్తాన్ని చేశారు. ఈరోజు 1000 మంది పిల్లలు, పేదలు, నిరుపేదలు చదువుతున్నారు అక్కడ. ఎలాంటి పేదలు, నిరుపేదలు అంటే ఐడెంటిఫై చేసి, అంటే బీడీలు చుట్టుకునే తల్లిదండ్రుల పిల్లలు, ఇళ్లలో పోయి పాస్ పని చేసుకునే వాళ్ళ పిల్లలు, స్కావెంజర్స్ పిల్లలు, స్వీపర్ పిల్లలు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సిటీ మొత్తంలో పెట్టాము. అయితే అది అయిన తర్వాత 28 డివిజన్ల నుంచి ప్రజల నుంచి నాకు రిక్వెస్ట్లు వచ్చినాయి. సార్, మా పిల్లవాడిని విఆర్ హై స్కూల్లో పెట్టండి, విఆర్ హై స్కూల్లో పెట్టండి అని. కానీ అక్కడ పెట్టడానికి 1000 కెపాసిటీ కాబట్టి మిగతా 14 స్కూల్స్ కూడా మోడర్నైజ్ చేస్తానని విద్యాశాఖ మంత్రి గౌరవనీయ లోకేష్ గారికి చెప్పటం, వారు వెంటనే టేకప్ చేయమంటాం. దాని మీద అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు నేను యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గవర్నర్ ఎంపీ గారు, ఆయన తీసుకొచ్చి విఆర్ఐ స్కూల్స్ ముందు నిలబెట్టా. ఆయన చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానని వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. నెల్లూరులో